నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణం ఏబిఎం కాంపౌండ్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు నివాసం నందు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు సినీ నిర్మాత నియోజకవర్గ నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నటసింహం హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యుడు బసవతారక హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక టౌన్ తెలుగు యువత మాజీ అధ్యక్షుడు నలబోతుల శ్రీను, జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. యువరత్న మన గోల్డెన్ స్టార్ నందమూరి బాలకృష్ణ గారు 65వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ గారు ఇప్పుడు 65 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుడు ఆయన భగవంతుడు చల్లగా చూడాలని, అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బసవతారక ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ప్లస్ హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్క గుండెల్లో బాలయ్య బాబు అభిమానులు, ప్రతి ఒక్క గుండెల్లో బాలయ్య బాబు ఉన్నాడు. ప్రతి ఒక్కరు బాలయ్య బాబుని అందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా బాలయ్య మంచి నాయకుడిగా ఎదిగి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన అందరూ నందమూరి బాలకృష్ణ అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు ఏబిఎం కాంపౌండ్ నందు లగడపాటి శ్రీనివాస్ గారు సినీ నిర్మాత నియోజకవర్గ నందమూరి యువసేన అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో భారీగా కేక్ కటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారు ఒక వెండి కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులందరినీ పెంపొందించిన నాయకుడు బాలకృష్ణ గారు. అదేవిధంగా బసవతారక హాస్పిటల్ వాళ్ళ అమ్మగారు పేరు పెట్టి ఈ రోజున హాస్పిటల్లో ఎంతోమంది తెలుగువారు కావచ్చు, అటు తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ఆ హాస్పిటల్ బాగుందని చెప్పి చాలామంది క్యాన్సర్ పేషెంట్లు మంచి చూపిస్తాను. వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ బాధతో చనిపోతే వాళ్ళ అమ్మగారు పేరు పెట్టి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ఆదర్శంగా నడుస్తున్నారు బాలకృష్ణ గారు. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ప్రజా జీవితంలో ప్రజా పాలనలో హిందూపురం నియోజకవర్గ ప్రజలందరికీ మంచి చేస్తూ పద్మశ్రీ అవార్డు పొందినటువంటి నాయకుడు బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కుమారుడిగా మంచి పేరు సంపాదించుకుంటూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి నుంచి అనేక మంచి ఆశీస్సులు పొందుతూ ఉన్నాడు. అలాంటి బాలకృష్ణ గారికి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూరేళ్ళు మంచి ఆరోగ్యాలతో వద్దాలని మనసారి కోరుకుంటూ జై బాలయ్య జై ఎలక్షన్. అమరావతి రాజధాని మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుండి స్తూపం మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఆందోళన చేపట్టిన వినుకొండ మహిళా నాయకులు వినుకొండ తహసీల్దార్ వారి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మహిళా నాయకులు వైసీపీకి చెందిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు రాజధాని మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న కూటమి మహిళలు రాజధాని ప్రజలను అవమానించేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పురపాలక సంఘం పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు, దుర్గంధాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డిసిల్టేషన్ పనులలో భాగంగా బీపీఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియామకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీత ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో మార్కాపురం రోడ్, తిమ్మాయిపాలెం రోడ్, ఇసుకవాగు మెయిన్, పల్నాడు రోడ్ మెయిన్, డ్రైనేజీ మొదలగు ప్రాంతాల్లో డిసిల్టేషన్ పనులు మొదలుపెట్టారు. పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ ఇంజనీర్ ఆదినారాయణ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డిసిల్టేషన్ చేసే సమయంలో సిబ్బందికి సహకరించాలని, ఎటువంటి అడ్డంకులు ఉన్నా తొలగించాలని సూచనలు చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.